వెల్కమ్ బ్యాక్ అండి టు అనదర్ షార్ట్ వీడియో బై ఆదిత్య బొమ్మ. ఇద్దరు ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఒక పార్క్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో దూరంగా ఒక అతను కుంటుతూ రావడము వీళ్ళ వైపు వీళ్ళిద్దరు చూశారు. సో వీళ్ళిద్దరు సర్జన్స్ కదా, ఆర్థోపెడిక్ సర్జన్స్ కదా. సో వీళ్ళ పాండిత్యం అంతా ఉపయోగించి ఒక మొదటి డాక్టరు రెండో అతనితో, డాక్టర్ గారు చూడండి, ఆయన కొంటే విధానం చూస్తుంటే మీకేమో అనిపించట్లేదా? ఈజ్ ఇట్ డ్యూ టు స్కెలిటల్ డిఫార్మిటీ అని ఇతను అంటాడు. రెండో అతను చూసి, ఏమో అండి, స్కెలిటల్ డిఫార్మిటీయో లేకపోతే మేబీ ప్రాబబ్లీ ఇట్ మైట్ బి ఈవెన్ రిమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ప్రాబబ్లీ ఏ న్యూరోమాస్క్యులర్ ఇంబ్యాలెన్స్ అని ఇతను ఏదో చెప్తాడు. ఇలా మొత్తానికి ఒక 2-3 నిమిషాలు వాళ్ళకి తెలిసిన పాండిత్యాన్ని అంతా ఉపయోగించి అతను ఎందుకు కుడుతున్నాడో వీళ్ళకి అర్థం అవ్వక ఆ పదాలు ఈ పదాలు అని ఎంతసేపు అదే చెప్తూ ఉంటారు అనమాట. ఫైనల్గా అతను వస్తాడు ఇక్కడికి. వీళ్ళకి ఆ క్యూరియాసిటీ ఆగక అతన్ని ఆపి, అరే అబ్బాయి ఆగరా, ఎందుకు అంతసేపు కుంటున్నావు, అలా ఎందుకు కుంటున్నావు, నీకు ఈ డాక్టర్ ఇదే చెప్పుండొచ్చు కదా, నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా అని వీళ్ళకి తెలిసినవన్నీ అతనితో చెప్తాడు. సీరియస్గా వీళ్ళిద్దరు డాక్టర్లను చూసి, మీ బొంద, ఆల్రెడీ నా స్లిప్పర్ తెగిపోయి నేను అక్కడి నుంచి కుడుతూ వస్తుంటే మీరు నాకు లేనిపోని రోగాలు అంటగడతారా? ఎవరండి మీరు? నేనే దొరికానా మీకు ఈ పార్క్లో? మీకు దండంరా బాబు అని చెప్పి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇద్దరు డాక్టర్లు ఒకళ్ళ హోల్ చూసుకుంటారు అనమాట అప్పుడు. సో ఈ సిచ్యువేషన్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏ సందర్భానికైనా దెర్ విల్ బి అట్లీస్ట్ 3 వ్యూస్: మై వ్యూ, యువర్ వ్యూ అండ్ ఆల్సో ద రైట్ వ్యూ ఆర్ ద ట్రూ వ్యూ, అసలు నిజం. మనకి అసలు నిజం తెలుసుకోకుండానే మనము చాలా సందర్భాలలో ఆ పొలిటీషియన్ అలా చేసి ఉండాల్సింది కాదు, ఈ హీరోయిన్ ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఆ క్రికెట్ స్టార్ అలా చేసి ఉండాల్సింది కాదు అని మనకు తెలిసిన భాషలో మన వాళ్ళతో డిబేట్ నుంచి స్టార్ట్ అయ్యి అది కాస్త ఆర్గ్యుమెంట్కి వెళ్ళి, ఆర్గ్యుమెంట్ నుంచి ఫైట్ దాకా వెళ్ళి అక్కడ నుంచి మాట్లాడుకోవడం మానేస్తాం. ఇలా మన లైఫ్లో చాలా మందిలో జరుగుతూ ఉంటుందన్నమాట. అదే ఒక్క నిమిషం ఆగి అసలు వాస్తవానికి అనుకుంటే మనంలో చాలా మటుకు రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ అన్నీ బాగుంటాయి. ఎంతసేపు మనకు తెలిసిందే కరెక్ట్ అని ఒప్పుకోకుండా వాస్తవాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. అది సంగతి. థ్యాంక్ యూ అండి. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.